విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఇది అత్యంత ముఖ్యమైన వీడియో అని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం టెన్సెస్ పైన డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నారు. సో మొత్తం 12 టెన్సెస్ ఉన్నాయి కదా, 12 టెన్సెస్ లో 10 టెన్సెస్ ఇంపార్టెంట్ అన్నమాట. సో 10 టెన్స్లలో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాతో పాటు శివ అండ్ నరేంద్ర అని ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. 10 టెన్స్ల పైన ప్రశ్నలు ఎలా అడగాలో మీరు నేర్చుకోబోతున్నారు. అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్, ముఖ్యంగా డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నారు. మనము 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి కదా, దేవాలయంలో నవగ్రహాలు 9 ఉంటాయి కదా, అలాగే ఇంగ్లీష్ లో కూడా డబ్ల్యూహెచ్ వర్డ్స్ 9 ఉంటాయి. 9లో మనం వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని మొత్తం 10 టెన్స్లలో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. ముందుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు వాడాలి అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మీరు గత వీడియోలో నేర్చుకున్నారు. ఈ వీడియోలో ఏం నేర్చుకుంటున్నారు? ఓన్లీ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. బాగా వినండి ఫ్రెండ్స్. సేమ్ ఇటువంటి వీడియోని ఇంతకుముందు చేశామన్నమాట. దీని కింది వీడియో మీరు చూడండి. అక్కడ ఏముంటుందంటే 10 టెన్సెస్లలో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో ఉంటుంది ఆ వీడియోలో. ఆ వీడియో చూసిన తర్వాతనే ఇది చూడండి. మళ్ళీ ఆ వీడియోలో ఉన్నవి ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీకు బోర్ వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో ఓన్లీ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా నేర్పించబోతున్నాం. అన్ని టెన్సెస్లలో డెఫినేషన్స్ ఒక వీడియో ఉంది, అన్ని టెన్సెస్ లో ఉండే హెల్పింగ్ వర్బ్స్ ఇంకొక వీడియో ఉంది. ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నారు. సో ఇప్పుడు 4 సబ్జెక్ట్స్, ప్రతి టెన్స్ లో 4 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు అడిగి చూపిస్తారు. యు, దే, హీ, షీ. నరేంద్ర ఇప్పుడు శివని అడగబోతున్నాడు. నేను ఫస్ట్ టెన్స్ పేరు చెప్తాను. టెన్స్ పేరు వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. 4 సబ్జెక్ట్స్ పైన వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు అడగబోతుండు. మీరు ప్రతిరోజు ఏమి రాస్తారు అని నన్ను అడగండి. వాట్ డూ యూ రైట్ ఎవ్రీడే? ఐ రైట్ స్టోరీస్ ఎవ్రీడే. వాట్ డూ యూ రైట్ ఎవ్రీడే అంటుండు. అంటే మీరు ప్రతిరోజు ఏం రాస్తారు. యూ అయిపోయింది. దే, వాట్ డూ దే రైట్ ఎవ్రీడే? దే రైట్ స్టోరీస్ ఎవ్రీడే. వారు ప్రతిరోజు ఏం రాస్తారు అంటే వారు ప్రతిరోజు కథలు రాస్తారు అని అంటుండు. హీ, వాట్ డస్ హీ రైట్ ఎవ్రీడే? హీ రైట్స్ స్టోరీస్ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు ఏం రాస్తాడంటే అతడు ప్రతిరోజు కథలు రాస్తాడు అని అంటుండు. షీ, వాట్ డస్ షీ రైట్ ఎవ్రీడే? షీ రైట్స్ స్టోరీస్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు ఏం రాస్తుందంటే ఆమె ప్రతిరోజు కథలు రాస్తుంది అని ఈయన చెప్తుండు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత సులభం చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అడగడం. ఈయన ఏం అడిగాడు? వాట్ డూ యూ రైట్ ఎవ్రీడే. వాట్ తీసేసి ఏముంది? డూ యూ రైట్ ఎవ్రీడే అని ఉంటది కదా. అంటే డూ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్ అనమాట. అది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అవుతుంది అనమాట. అంటే హెల్పింగ్ వర్బ్ ముందు డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాట్ కానీ, వేరు కానీ, వెన్ కానీ, వై కానీ, హౌ కానీ ఏదైనా రాశారనుకోండి అది డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు డూ యూ టేక్ కాఫీ అంటేనేమో ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. వెన్ డూ యూ టేక్ కాఫీ అంటాం, వేర్ డూ యూ టేక్ కాఫీ అంటాం, వై డూ యూ టేక్ కాఫీ అంటాం, హౌ డూ యూ టేక్ కాఫీ అంటాం. అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ గత వీడియోలో నేర్చుకున్నారు కదా, అవి నేర్చుకుంటే ఇవి చాలా సులభం. హెల్పింగ్ వర్బ్ ముందర వాట్ కానీ, వేరు కానీ, వెన్ కానీ రాయాలి. సో డూ యూ టేక్, వాట్ డూ యూ టేక్ అంటుండు అనమాట. వాట్ డూ యూ రైట్ అంటుండు. అంటే నువ్వు ఏం రాస్తావు. వాట్ డూ దే రైట్, వారేం రాస్తారు. వాట్ డస్ హీ రైట్, అతడేం రాస్తాడు. వాట్ డస్ షీ రైట్, ఈ షీ వచ్చినప్పుడు డస్ వస్తుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ప్రశ్నలు అడిగే పద్ధతి, అంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. మీకు చక్కగా అర్థమైందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింపుల్ పాస్ట్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. సింపుల్ పాస్ట్ 4 సబ్జెక్ట్స్ పైన వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన మీరు నిన్న ఏం రాశారు అడగండి. వాట్ డిడ్ యూ రైట్ ఎస్టర్డే? ఐ రోట్ స్టోరీస్ ఎస్టర్డే. వాట్ డిడ్ యూ రైట్ ఎస్టర్డే అంటే మీరు నిన్న ఏం రాశారు. ఐ రోట్ స్టోరీస్ ఎస్టర్డే అని అంటుండు. అడిగేటప్పుడు ఏమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడిండు. వాట్ డిడ్ యూ రైట్ అన్నాడు. ఈయన ఆన్సర్లనేమో ఐ రోట్ అంటుండు. రైట్. దే, వాట్ డిడ్ దే రైట్ ఎస్టర్డే? దే రోట్ స్టోరీస్. వారు నిన్న ఏం రాశారంటే దే రోట్ స్టోరీస్ ఎస్టర్డే అంటుండు. వారు నిన్న కథలు రాశారు. హీ, వాట్ డిడ్ హీ రైట్ ఎస్టర్డే? హీ రోట్ స్టోరీస్ ఎస్టర్డే. అతడు నిన్న ఏం రాశాడు. అతడు నిన్న కథలు రాశాడు. షీ, వాట్ డిడ్ షీ రైట్ ఎస్టర్డే? షీ రోట్ స్టోరీస్ ఎస్టర్డే. ఆమె నిన్నేం రాసింది. ఆమె కథలు రాసింది. ఇదండి సింపుల్ పాస్ట్ లో ప్రశ్నలు అడగడం. వాట్ ప్లేస్ లో వేరే పెట్టుకోండి. వాట్ డిడ్ యూ రైట్ అన్నాడు కదా, వేర్ డిడ్ యూ రైట్ అనొచ్చు, హౌ డిడ్ యూ రైట్ అనొచ్చు, వెన్ డిడ్ యూ రైట్ అనొచ్చు, వై డిడ్ యూ రైట్ అనొచ్చు. ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అయినా అడగడం ఇదే ప్రాసెస్. సో హెల్పింగ్ వర్బ్ ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ యూజ్ చేస్తే అది డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ అవుతుంది. సో ఈ టెన్స్ మీకు చక్కగా అర్థమైందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. సో 4 సబ్జెక్ట్స్ యు, దే, హీ, షీ అనే సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు అడగడం నేర్చుకుందాం. మీరు రేపు ఏం రాస్తారు అడగండి బాబు. వాట్ విల్ యూ రైట్ టుమారో? ఐ విల్ రైట్ స్టోరీస్ టుమారో. వాట్ విల్ యూ రైట్ టుమారో అంటే మీరు రేపు ఏమి రాస్తారు. దే,
What will they write tomorrow? వారు రేపు ఏం రాస్తారు? They will write stories tomorrow. ఓకే. వాట్ విల్ హీ రైట్ టుమారో? హీ. What will he write tomorrow? He will write stories tomorrow. షీ. What will she write tomorrow? She will write stories tomorrow. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే సింపుల్ ఫ్యూచర్ లో ప్రశ్నలు ఎలా అడగాలంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో మీరు నేర్చుకున్నారనమాట. వాట్ విల్ యూ రైట్ టుమారో అంటే మీరు రేపు ఏం రాస్తారు. వాట్ విల్ దే రైట్ టుమారో అంటే వారు రేపు ఏం రాస్తారు. వాట్ విల్ హీ రైట్ టుమారో అంటే అతడు ఏం రాస్తాడు. వాట్ విల్ షీ రైట్ టుమారో అంటే ఆమె ఏం రాస్తుంది. అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో మీరు నేర్చుకున్నారు. చక్కగా అర్థమైందని మేము అనుకుంటున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఒక 4 సబ్జెక్ట్స్ పైన యూ, దే, హీ, షీ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన నేర్చుకోబోతున్నాం. అడగండి, మీరు ఇప్పుడు ఏం రాస్తున్నారు? What are you writing now? I am writing story now. మీరు ఇప్పుడు ఏం రాస్తున్నారంటే ఐఎమ్ రైటింగ్ స్టోరీస్ నౌ. నేను ఇప్పుడు కథలు రాస్తున్నాను. దే. What are they writing now? They are writing stories now. వారు ఇప్పుడు ఏం రాస్తున్నారంటే దే ఆర్ రైటింగ్ స్టోరీస్ నౌ. హీ. What is he writing now? He is writing stories now. అతడు ఇప్పుడు ఏం రాస్తున్నాడు అంటే అతడు ఇప్పుడు కథలు రాస్తుంది. షీ. What is she writing now? She is writing stories now. ఆమె ఇప్పుడు ఏం రాస్తుంది అంటే ఆమె ఇప్పుడు కథలు రాస్తుంది. చూశారు కదా, వాట్ ఆర్ యూ రైటింగ్, వాట్ ఆర్ దే రైటింగ్, వాట్ ఈస్ హీ రైటింగ్, వాట్ ఈస్ షీ రైటింగ్. యూ, దే వచ్చినప్పుడేమో ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడేమో వాటి తర్వాత, హీ, షీ వచ్చినప్పుడేమో ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడేమో వాటి తర్వాత. ఇది అండి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అడిగే పద్ధతి. ఇది మీకు చక్కగా అర్థమైందని మేము అనుకుంటున్నాం. వాట్ ప్లేస్ లో వేరు కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు వాట్ ఆర్ యూ రైటింగ్ ఉంది కదా, వాట్ ప్లేస్ లో వై, వై ఆర్ యూ రైటింగ్, వై ప్లేస్ లో హౌ, హౌ ఆర్ యూ రైటింగ్, ఇలా ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అని యూజ్ చేయొచ్చు. డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అడగడం చాలా సులభం. చక్కగా అర్థమైందని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. పాస్ట్ కంటిన్యూస్ ఒక 4 అంటే ఒక వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. ఒక 4 సబ్జెక్ట్స్ యూ, దే, హీ, షీ. ఇప్పుడు ఇక్కడ ఉండే 2 విద్యార్థులు ఈ 4 సబ్జెక్ట్స్ పైన వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ప్రశ్నలు అడగడం చూపిస్తున్నారు. What were you writing yesterday? I was writing stories yesterday. నువ్వు నిన్న ఏమి రాస్తూ ఉంటివి అంటే ఐ వాజ్ రైటింగ్ స్టోరీస్ ఎస్టర్డే. నేను నిన్న కథలు రాస్తూ ఉంటి అని చెప్పాడు. దే. What were they writing yesterday? They were writing stories yesterday. వారు నిన్న ఏమి రాస్తూ ఉండి, వారు నిన్న కథలు రాస్తూ ఉండిరి. హీ. What was he writing yesterday? He was writing stories yesterday. అతడు నిన్న ఏం రాస్తుండే, అతడు నిన్న కథలు రాస్తుండే. షీ. What was she writing yesterday? She was writing stories yesterday. ఆమె నిన్న ఏం రాస్తుండే, ఆమె నిన్న కథలు రాస్తుండే. చూశారా, ఇంత సింపుల్ అండి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అడగడం. వాట్ ప్లేస్ లో వై పెట్టుకోవచ్చు. ఇప్పుడు వై వర్ యూ, ఐఎమ్ సార్ వాట్ వర్ యూ రైటింగ్ అన్నాడు కదా, వాట్ వర్ యూ రైటింగ్ ఎస్టర్డే. వాట్ తీసేసి వై వర్ యూ రైటింగ్ ఎస్టర్డే, వేర్ వర్ యూ రైటింగ్ ఎస్టర్డే, వెన్ వర్ యూ రైటింగ్ ఎస్టర్డే, హౌ వర్ యూ రైటింగ్ ఎస్టర్డే, ఇట్లా ఏ డబ్ల్యూహెచ్ చూడన్నా తీసుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అడగడం ఎలాగో మీరు నేర్చుకున్నారు. మీకు చక్కగా అర్థమైందని మేము అనుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాము. ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకొని డబ్ల్యూహెచ్ వర్డ్ ఒకటి తీసుకుందాం. వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్. సబ్జెక్ట్స్ 4 తీసుకుందాం. యూ, దే, హీ, షీ. బాబు మీరు శివన్ అడగండి. What will you be writing tomorrow? I will be writing story tomorrow. మీరు రేపు ఏం రాస్తూ ఉంటారు అంటే నేను రేపు కథలు రాస్తూ ఉంటాను అని అంటుండే. దే. What will they be writing tomorrow? They will be writing stories tomorrow. వారు రేపు ఏమి రాస్తూ ఉంటారు అంటే వారు రేపు కథలు రాస్తూ ఉంటారు అని అంటుండే. హీ. What will he be writing tomorrow? He will be writing stories tomorrow. అతడు రేపు ఏమి రాస్తూ ఉంటాడు అంటే హీ విల్ బి రైటింగ్, అతడు రేపు కథలు రాస్తూ ఉంటాడు అని చెప్తుంది. షీ. What will she be writing tomorrow? She will be writing stories tomorrow. ఆమె రేపు ఏమి రాస్తూ ఉంటుంది అంటే ఆమె రేపు కథలు రాస్తూ ఉంటుంది. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అడగడం ఇంత సులభం. చూడండి, మీకు అంటే ఈ టెన్స్ లో చక్కగా ప్రశ్నలు అంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అడగడం వచ్చిందని మేము అనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. అంటే ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకొని యూ, దే, హీ, షీ. ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం వాట్ పైన. మీరు అడగండి. What have you written just now? I have written stories just now. మీరు ఇంతకు ముందే ఏం రాశారు. వాట్ హ్యావ్ యూ రిటన్ జస్ట్ నౌ అంటే ఐ హ్యావ్ రిటన్ స్టోరీస్ జస్ట్ నౌ. నేను ఇంతకు ముందే కథలు రాశాను. యూ అయిపోయింది. దే.
What have they written just now? They have written stories. వారు ఇంతకు ముందు ఏం రాశారు అంటే వారు కథలు రాశారు. హీ What has he written just now? She has written stories just now. అతడు ఇంతకు ముందే ఏం రాశాడు అంటే అతడు ఇంతకు ముందే కథలు రాశాడు. షీ What has she written just now? She has written stories just now. ఆమె ఇంతకు ముందు ఏం రాసింది అంటే ఆమె ఇంతకు ముందే కథలు రాసింది. అంటే యూ దే వచ్చినప్పుడేమో హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతారు. హీ షీలు వచ్చినప్పుడు హ్యాజ్ వాడాం, అది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ వర్బ్ ఏమో మూడో రూపంలో ఉంది. సో ఫ్యూచర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో మీకు చక్కగా అర్థమైందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకుందాం. యూ దే హీ షీ. డబ్ల్యూహెచ్ వర్డ్ ఏమో వాట్. మీరు అడగండి అబ్బాయిని. What had you written by this time yesterday? I have written stories by SMS. మీరు నిన్న ఈ సమయానికల్లా ఏమి రాసి ఉంటుంది అంటే నేను నిన్న ఈ సమయానికల్లా కథలు రాసి ఉంటుంది అంటుండు. దే What had they written by this time yesterday? They have written stories by SMS. వారు నిన్న ఈ సమయానికల్లా ఏమి రాసి ఉండిరి అంటే వారు నిన్న ఈ సమయానికల్లా కథలు రాసి ఉండిరి. హీ What had he written by this time yesterday? He had written stories by some yesterday. అతడు నిన్న ఈ సమయానికల్లా ఏమి రాసి ఉండే అంటే అతడు నిన్న ఈ సమయానికల్లా కథలు రాసి ఉండే. She What had she written by this time yesterday? She had written stories by some tomorrow. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఏమి రాసి ఉండే అంటే ఆమె నిన్న ఈ సమయానికల్లా కథలు రాసి ఉండే అని ఈయన అంటుండు. సో చూశారు కదా ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అడగడం ఎంత సులభం. హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడే వాడాలి. వాట్ హ్యాడ్ యూ రిటర్న్, వాట్ హ్యాడ్ దే రిటర్న్, వాట్ హ్యాడ్ హీ రిటర్న్, వాట్ హ్యాడ్ షీ రిటర్న్. సో అంటే ఈ టెన్స్ లో ప్రశ్నలు ఎలా అడగాలో మీకు అర్థమైందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకుందాం. యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. డబ్ల్యూహెచ్ వర్డ్స్ 9 ఉంటాయి కదా, ఒక్కటి తీసుకుందాం. వాట్. మీరు అడగండి బాబు. యూ అనే సబ్జెక్ట్. What will you have written by this time tomorrow? I will have written stories by some tomorrow. ఈయనేమంటుండు, మీరు రేపు ఈ సమయానికల్లా ఏమి రాసి ఉంటారంటే ఈయనేమంటుండు, నేను రేపు ఈ సమయానికల్లా కథలు రాసి ఉంటాను అని అంటుండు. దే What will they have written by this time tomorrow? They will have written stories by some tomorrow. వారు రేపు ఈ సమయానికల్లా ఏమి రాసి ఉంటారు, వారు రేపు ఈ సమయానికల్లా కథలు రాసి ఉంటారు. హీ What will he have written by this time tomorrow? He will have written stories by some tomorrow. అతడు రేపు ఈ సమయానికల్లా ఏమి రాసి ఉంటాడు, అతడు రేపు ఈ సమయానికల్లా కథలు రాసి ఉంటాడు. షీ What will she have written by this time tomorrow? She will have written stories by some tomorrow. ఆమె రేపు ఈ సమయానికల్లా ఏమి రాసి ఉంటది అంటే ఆమె రేపు ఈ సమయానికల్లా కథలు రాసి ఉంటది. ఈ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అడగడం మీకు సులభమైందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకుందాం. యూ పైన ఎలా అడగాలి, దే, హీ అండ్ షీ. ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం, వాట్. ఇప్పుడు వీళ్ళు చూపిస్తారు. 4 సబ్జెక్ట్స్ తీసుకున్నాం అంటే యూ, దే, హీ, షీ తోటి. యూ తోటి ప్రశ్న అడగండి. What have you been writing since morning? I have been writing stories since morning. ఈయనేమంటుండు, నీవు ఉదయం నుంచి ఏం రాస్తున్నావు అని అంటుండు. నేను ఉదయం నుంచి కథలు రాస్తూ ఉన్నాను అని ఈయన అంటుండు. యూ అయిపోయింది. దే What have they been writing since morning? They have been writing stories since morning. వారు ఉదయం నుంచి ఏం రాస్తూ ఉన్నారంటే వారు ఉదయం నుంచి కథలు రాస్తూనే ఉన్నారు అని ఈయన అంటుండు. హీ What has he been writing since morning? He has been writing stories since morning. అతడు ఉదయం నుంచి ఏం రాస్తున్నాడు అంటే అతడు ఉదయం నుంచి కథలు రాస్తూ ఉన్నాడు. షీ What has she been writing since morning? She has been writing stories since morning. ఆమె ఉదయం నుంచి ఏం రాస్తూ ఉంది అంటే ఆమె ఉదయం నుంచి కథలు రాస్తూనే ఉంది అని జవాబు చెప్పాడు. ఈ టెన్స్ లో కూడా మీకు ప్రశ్నలు ఎలా అడగాలో అంటే డబ్ల్యూహెచ్ టైప్ ప్రశ్నలు ఎలా అడగాలో అర్థమైందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారంటే 10 టెన్స్లలో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. కాకపోతే మేము వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రాక్టీస్ చేసి చూపించాం. మీరు వాట్ ప్లేస్ లో వేర్ చూపించండి, వేర్ తీసుకొని వేర్ ప్రాక్టీస్ చేయండి. వీళ్ళిద్దరు నరేంద్ర అండ్ శివ ఏం చేశారు, వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ చూపించారు. మీరు వేర్ చేయండి అంటే వాట్ ప్లేస్ లో వేర్. రూల్స్ ఏం మారవు. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 5 డబ్ల్యూహెచ్ వర్డ్స్ చూపిస్తాను. వాట్ తీసి ఇంకో డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేయడమే. ప్రతి డబ్ల్యూహెచ్ వర్డ్స్ కి మీరు ఇలాగే ప్రతి డబ్ల్యూహెచ్ వర్డ్ ని ఇలాగే ప్రాక్టీస్ చేయండి. చూద్దాం. ఇప్పుడు ఈ అబ్బాయి అడుగుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసుకుందాం. అంటే ఒక 5 డబ్ల్యూహెచ్ వర్డ్స్ చేత మేము ప్రాక్టీస్ చేసి చూపిస్తాం. ఒక ఎగ్జాంపుల్, నీవు ప్రతిరోజు ఏం ఆడతావు అడగండి. What do you play every day? I play cricket every day. వాట్ డూ యూ ప్లే ఎవ్రీడే అన్నాడు. అంటే వాట్ డూ యూ ప్లే ఎవ్రీడే అంటే నువ్వు ప్రతిరోజు ఏం ఆడతావు. వాట్ ప్లేస్ లో ఈయనేమన్నాడు, ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే అన్నాడు. వాట్ తీసేద్దాం. నువ్వు ప్రతిరోజు క్రికెట్ ఎక్కడ ఆడతావు. Where do you play cricket every day? I play cricket
ఇన్ ఎల్బీ స్టేడియం ఎవ్రీడే. ఇన్ ఎల్బీ స్టేడియం ఎవ్రీడే. ఫస్ట్ ఏమన్నాడు? వాట్ డూ యూ ప్లే అన్నాడు. వాట్ డూ యూ అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? వాట్ డూ యూ ప్లే అన్నాడు. తర్వాత ఏమన్నాడు? వేర్ డూ యూ ప్లే అన్నాడు. నువ్వు ప్రతిరోజు క్రికెట్ ఎప్పుడు ఆడతావు? వెన్ డూ యూ ప్లే క్రికెట్ ఎవ్రీ డే? వెన్ డూ యూ ప్లే? I play cricket ఇన్ ద ఈవినింగ్. ఓకే. సో చూడండి, వాట్ డూ యూ ప్లే చూడండి. ఫస్ట్ ఇక్కడ వాట్ ఉంది, డబ్ల్యూహెచ్ వర్డ్. బాబు మీరు 2 హ్యాండ్స్ ఇట్లా పెట్టండి. మీరు కూడా ఇట్లా పెట్టండి. వాట్ అనుకోండి, వేర్ అనుకోండి, వెన్ అనుకోండి, వై అనుకోండి, హౌ అనుకోండి. లేకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. వాట్, వాట్ వేర్, వెన్, వాట్ వేర్, వెన్, వై, హౌ. చూద్దాం ఎట్లా స్టార్ట్ అయ్యాయో. మీరు ప్రతిరోజు ఏం ఆడతారు? వాట్ డూ యూ, వాట్ తర్వాత ఏమొచ్చేసింది? డూ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చేసింది. వాట్ డూ యూ ప్లే, వాట్ డూ యూ వచ్చింది. వాట్ డూ యూ అంటే మీరు ఏం ఆడతారు? వాట్ డూ యూ. ఎప్పుడు ఆడతారంటే వెన్ డూ యూ. చూడండి డూ మారట్లేదు. వాట్ డూ యూ సబ్జెక్ట్ ఏమి ఇక్కడ ఉంది. డబ్ల్యూహెచ్ వర్డ్కి సబ్జెక్ట్ కి మధ్యలో హెల్పింగ్ వర్బ్ ఉంది డూ. వాట్ డూ యూ ప్లే అంటే మీరు ఏం ఆడతారు? ఎప్పుడు ఆడతారంటే వెన్ డూ యూ ప్లే. ఓకే, వాట్ అయిపోయింది, వెన్ అయిపోయింది. వేర్ అనుకోండి, వేర్ డూ యూ ప్లే మీరు ఎక్కడ ఆడతారు? ఓకే, ఎందుకు ఆడతారు? వై డూ యూ ప్లే. ఎలా ఆడతారు? హౌ డూ యూ ప్లే. చూసారా? వాట్ డూ యూ ప్లే, వేర్ డూ యూ ప్లే, వెన్ డూ యూ ప్లే, వై డూ యూ ప్లే, హౌ డూ యూ ప్లే. అంటే ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాతనైనా డూ అనేది కామన్ గా ఉంది అనమాట. తర్వాత సబ్జెక్ట్ తీసుకుంటాం, తర్వాత వర్బ్ రాయాలి. అంటే ఒక వాట్ నేర్చుకుంటే మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ అన్ని ఈజీ అవుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అందుబాటులో ఉండే ఒక ఫ్రెండ్కి ఆపోజిట్లో కూర్చొని ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంట్లో ఉండి కూడా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చండి. ఈ వీడియో మీకు అందరికీ చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. సో ఎవరికైతే ఆఫ్లైన్ ద్వారా కాకుండా ఎవరికైతే ఆఫ్లైన్ లో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక ఉందో, సో ఇప్పుడు మేము ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామంటే ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట, హైదరాబాద్. సో ఇప్పుడు ఇదే అకాడమీకి ఆంగ్ల యజ్ఞం అనే కొత్త నామకరణం కూడా చేయడం జరిగింది. కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో హైదరాబాద్ లో అమీర్పేట ప్రాంతంలో మేము ఇంగ్లీష్ నేర్పిస్తున్నాము. ఎవరికైతే 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే విద్యార్థులకి నేను స్వాగతం పలుకుతున్నాను. ఎవరికైతే మీకు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారో మీకు స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంటుంది. డైలీ 10 hours, మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది అనమాట. 20 రోజులలో కలం కాగితం లేకుండా మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాము. ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థికి ఇదే విధంగా ఇప్పుడు నేను ఈ 2 విద్యార్థుల చేత ఎలా ప్రాక్టీస్ చేయించానో ప్రతిరోజు ఇక్కడ జాయిన్ అయిన విద్యార్థులు కూడా ఇలాగే ప్రాక్టీస్ 90% ప్రాక్టీస్. లెస్ టీచింగ్, మోర్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ లో. సో ఎవరెవరికైతే ఇక్కడ స్వయంగా ఆంగ్ల యజ్ఞంలోకి వచ్చి ఏఎస్డిసి స్పోకెన్ ఇంగ్లీష్ లోకి వచ్చి స్వయంగా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆశయం బలంగా ఉందో వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను. మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్తున్నాను, 9989379269. సో మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.